హలో ఫ్రెండ్స్, చూడండి నేను గోధుమలు అలుకుతున్నా ఫ్రెండ్స్. గోధుమ గడ్డి పెంచుతున్నా. ఇట్లా తీసి ఇక్కడ 2-3 లైన్లు వేసిన చూపెడుతున్నా చూడండి. ఇట్లా కప్పేసేయాల. ఇంకో లైన్ ఇంకొకటి ఇట్లా మట్టి కూడిపేయాలి. చిక్కగా వేస్తే చిక్కగా వస్తుంది గోధుమ గడ్డి. గోధుమలు మంచిగా వేసినాం అనుకోండి, లైన్గా చిక్కగా మందంగా వస్తుంది. ఇట్లా మట్టి కప్పేసి బాగా కప్పినాం అనుకో, మళ్ళీ అలానే మునిగిపోతాయి, రావు. లైట్గా కప్పాలి మట్టి. నీళ్ళు చల్లుతా తర్వాత. చూడండి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు. ఇదేమో రణపాల తెలుసు కదండి మీకు. కిడ్నీ సమస్య ఉంటే పనికొస్తుంది, పనిచేస్తుంది మంచిగా. గోధుమ గడ్డి చూడండి, మొన్న వేసిన కదా, ఎన్ని రోజులు అవుతుందో, 5 days అయితే ఉండొచ్చు. కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని ఒకసారి తాగొచ్చు గోధుమ జ్యూస్. ఆ తోట అప్డేట్ ఇస్తా కొంచెం. స్టార్ ఫ్రూట్ చూడండి, పూత చాలా వచ్చింది, అంతా రాలిపోయింది. ఇక 3-4 కాయలు నిలబడ్డాయి ఫ్రెండ్స్. ఒక చిన్నది ఉండే, మళ్ళీ పూత వస్తుంది. ఇంకో చెట్టు కూడా ఉంది నా దగ్గర, 2 ఉన్నాయి స్టార్ ఫ్రూట్ చెట్లు. ఇంకోటి మంచి చూపెడతా ఫ్రెండ్స్ మీకు. ఇది పూత పూసిందండి. ఇది ఎక్కడెక్కడో తెచ్చిన, నాకు గుర్తులేదు. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు నర్సరీ పేరు. ఇది అమెరికాలో అట్లా చల్ల ప్రదేశాలల్లో కాస్తుంది అన్నట్టు. దీని ఫోటో ఉంది నా దగ్గర, మళ్ళీ చూపెడతా. ఒక్క పువ్వు వచ్చింది, ఇంకొస్తుందేమో చూద్దాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది కాస్తే ఇక అసలు ఆగేది లేదు. చూడండి అక్కడ దాకా మంచిగా ఎగురొస్తుంది. ఒక పూత అయితే ఊసింది. ఇక దీని పేరైతే గుర్తులేదు, చూసి చెప్తాను మళ్ళీ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి చూపిస్తా మీకు. డ్రాగన్ ఫ్రూట్స్ మొగ్గలు మస్తున్నాయి. ఇది కూడా స్టార్ ఫ్రూటే, మొన్ననే తెచ్చిన, ఒక 15 రోజులు అవుతుంది. ఇది కూడా పూత వచ్చింది చూడండి, పూత ఇప్పుడే వస్తుంది. ఇది ఒక రణపాల. చాలా ఉండే రణపాలాలు పీకేసిన. చూడండి ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ. ఇగో ఇది ఫ్లవర్ ఇప్పుకుంటుంది, ఇవాళ ఇప్పుకుంటుంది. చూడండి ఇప్పుడు వస్తుంది, వైట్గా ఉందా, అదే ఫ్లవర్ ఇప్పుకుంటుంది. మొగ్గలు ఉన్నాయి చాలా. ఇంకో 2 మొగ్గలు, ఇంకో చెట్టు ఇది. ఇంకో దానికైతే చాలా కాసింది.
చిన్న మొగ్గలి 3 వచ్చినాయి ఒక దగ్గర. ఇక్కడ పక్కకే 2 వచ్చినాయి. ఇడొకటి వైపుకునేది చూడండి. వాటికి ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.